రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకనే భువనగిరి బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, వైఫల్యాలను ఎత్తిచూపితే దాడులు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో సాగుతున్న ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజాపాలన అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంతోపాటు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చింది. హామీలను అమలు చేయమని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ పాలక పక్షాన్ని ఎప్పటికీ అడుగుతూ ఉన్నది, ప్రశ్నిస్తూ ఉన్నది. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని 396 రోజులు దాటింది. అయినా 6 గ్యారంటీల అమలు అసలు వాటి ఊసే లేదు. 420 హామీలలో ఒక్క హామీ కూడా అమలు జరగలేదు. వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఫ్రస్ట్రేషన్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యమా లేకుంటే ప్రజాపాలన, అరాచక పాలన, విధ్వంస పాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అరాచక పాలన, రౌడీ పాలన, ఇలా రజాకాల పాలన తలపించే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. ఇలా పొద్దుగాల లేసే రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకున్నట్టు తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ఎందుకు కనబడతలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అరాచక పాలన అందివ్వడానికైనా ఇలా మీ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టింది ప్రజలను మేము నిలదీస్తూ ఉన్నాం. ఇలా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏ ఒక్కరోజు కూడా విధ్వంసానికి తావులేదు. ఇలా మీ విధ్వంసాల వల్ల, మీ అరాచకాల వల్ల, మీ చేస్తున్నటువంటి విధ్వంసాల వల్ల ఇలా ఈ రాష్ట్రం కుదేలైపోయింది. ఇలా అడుక్కొని తినేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్లో తీసుకొచ్చిందంటే మీ అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం. మీలాగా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన మాకుంటే, లేదంటే మీలాగా దాడులు చేయాలనేటువంటి ఆలోచన మాకుంటే మీ పార్టీ కార్యకర్త ఒక్కడు కూడా మిగిలిపోయి ఉండేది, గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఒక్కడు కూడా మిగిలి ఉండకపోయేవాళ్ళు. కానీ మా పాలనలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు హర్షించే విధంగా అనేక పెట్టుబడులు తెచ్చి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని తెలంగాణలో కల్పించినాం, అందరికీ భద్రతనిచ్చినాం. కానీ ఇలా ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, స్వేచ్ఛను హరిస్తుంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.